నమస్తే. ధాత్రి మహతి ఛానల్కు స్వాగతం. ఈ ఎపిసోడ్ అంశం అమెరికాలో స్కూలుకెళుతున్న కుక్కలు. శునకము బతుకును సుఖమయ్యే తోచుగాని తనకది హీనమని తలచుకోదు. ఇది అన్నమయ్య కీర్తన. కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునందొనరగ పట్టము కట్టిన వెనుకటి గుణమేలమాను వినురా సుమతి. ఇది సుమతీ శతకం. అల్పబుద్ధివానికి అధికారమిచ్చిన దొడ్డవారినెల్ల తొలగగొట్టు చెప్పు తినడి కుక్క చెరకు తీపెరుగున విశ్వదాభిరామ వినురవేమ. ఇది వేమన పద్యం. నాది నాది అనుకున్నది నీది కాదురా, నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా, కూరిమి గలవారంతా కొడుకులేనురా, జాలి గుండె లేని కొడుకు కన్న కుక్క మేలురా. ఇదొక సినిమా పాట. కుక్క తోక వంకర, కుక్కను కొట్టినట్టు కొట్టడం, కుక్కకున్న విశ్వాసం కూడా లేదు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ, కుక్కలు చింపిన విస్తరి, కుక్కలుండే ఊరికి నక్కే పోతురాజు, తడికెలేని ఇంట్లోకి కుక్క దూరినట్లు, పనిగల మేస్త్రి పందిరి వేస్తే కుక్క తోక తగిలి కూలిపోయినట్లు, మురిగే కుక్క కరవదు, కరిచే కుక్క మొరగదు, కుక్క తోక పట్టి గోదావరి ఈదినట్లు, దొంగలు పడిన 6 నెలలకు కుక్కలు మురిగినట్లు, గడ్డివాము దగ్గర కుక్కను కాపలా పెట్టినట్లు, ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడెక్కువ, కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి, ఏనుగును చూసి కుక్కలు మురిగినట్లు, మాటలు నేర్చిన కుక్క ఉస్కో అంటే పరుగెత్తడం మాని ఉస్కో అని మారు మాట్లాడిందట. కుక్క చావు ఇలా వాడుక మాటల్లో తెలుగు భాష నిండా అడుగడుగున అణువణువున కుక్కలు దూరిపోయాయి. కీర్తనల్లో, పద్యాల్లో, పాటల్లో, జానపదాల్లో, సామెతల్లో, నిత్య వ్యవహారంలో కుక్కలు మరుగుతూనే ఉన్నాయి. విశ్వాసానికి మారుపేరు కాబట్టి అనాదిగా కుక్కలు మనిషికి తోడున్నాయి. పెంపుడు కుక్కలు, వీధి కుక్కలు, అడవి కుక్కలు, స్వదేశీ కుక్కలు, విదేశీ కుక్కలు, సంపన్న శునకాలు, నిరుపేద శునకాలు, మంచి కుక్కలు, పిచ్చి కుక్కలు, ఇలా జాతిని బట్టి, చోటును బట్టి, రూపాన్ని బట్టి లెక్కలేనన్ని శునక వర్గాలుంటాయి. వర్గం ఉన్న చోట వర్గ స్పృహ కూడా ఉంటుంది. వర్గ భేదాలుంటాయి. వర్గ పోరు ఎలాగూ ఉంటుంది. మన చర్చ కుక్కల మధ్య వర్గ పోరాటం గురించి కాదు, కుక్కల చదువు సంధ్యల గురించి. కుక్కలను సృష్టి చేసినప్పుడు బ్రహ్మ వాటి నుదుటి మీద రాయని రాతను ఇప్పుడు అమెరికా రాసింది. కుక్కలు బుద్ధిగా ఉదయాన్నే స్కూల్ బస్సులో స్కూలుకు వెళ్లాల్సి వస్తుందని బ్రహ్మ రాతలో లేదు. సృష్టికి ప్రతి సృష్టి చేయకపోతే ఇక మనిషి ప్రతిభ ఏముంది? అమెరికాలో కలవారి కుక్కల కోసం డే స్కాలర్ స్కూళ్ళు మొదలయ్యాయి. ఉదయాన్నే స్కూల్ బస్సు ఇంటి ముందు ఆగి ఆటోమేటిక్ డోర్ తెరుచుకోగానే కుక్కలు స్కూల్ బ్యాగ్ వీపున పెట్టుకుని బస్సులోకి వెళతాయి. సీట్లో కూర్చోగానే అమెరికా భద్రతా ప్రమాణాల ప్రకారం సీట్ బెల్ట్ మెడకు కడతారు. స్కూల్కు వెళ్ళగానే ఈత క్లాసులు, బిహేవియర్ క్లాసులు, ఓనర్లతో ఎలా మసలుకోవాలో చెప్పే మోరల్ క్లాసులు, ఈటింగ్ క్లాసులు, ఇలా ఏ పీరియడ్కు ఆ పీరియడ్ ప్రత్యేక టీచర్లు వచ్చి క్లాసులు తీసుకుంటారు. సాయంత్రం స్కూల్ అయిపోగానే బ్యాగులు వీపున వేసుకుని అదే బస్సులో ఇళ్లకు రావాలి. ప్రస్తుతానికి వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ప్రీ ఫైనల్, ఫైనల్ పరీక్షలు లేవు. భవిష్యత్తులో ఉండవని గ్యారంటీ అయితే లేదు. భవిష్యత్తులో అమెరికాలో నలుగురు కలిసిన చోట ఇలా మాట్లాడుకునే అవకాశం ఉంది. మా అబ్బాయి స్టాన్ఫర్డ్లో పరీక్ష పాస్ కాలేకపోయాడు, కానీ మా కుక్క మొన్న డిస్టింక్షన్లో పాస్ అయ్యింది. దాంతో ఈ సంవత్సరం మా వాడికి మా కుక్కకు చదువులో గట్టి పోటీ ఉంటుంది. మా అమ్మాయికి మొన్న మోరల్ సైన్స్లో 30 మార్కులే వచ్చాయి. మా బుజ్జి కుక్కకు అదే మోరల్ సైన్స్లో 99 మార్కులు వచ్చాయి. ఇంకొక మార్క్ వచ్చి ఉంటే యునైటెడ్ స్టేట్స్ ఫస్ట్ వచ్చి ఉండేది మా కుక్కకు. నో రిగ్రెట్స్. నెక్స్ట్ టైం మా కుక్క మా పేరు నిలబెడుతుందేమో. పేరెంట్స్ మీటింగ్లో మీకు ఇదివరకే చెప్పాం, మీ కుక్క మార్కుల్లో నెక్స్ట్ మంత్ బెటర్మెంట్ లేకపోతే కుక్క అడ్మిషన్ క్యాన్సిల్ చేసి టీసీ ఇచ్చి పంపాల్సి ఉంటుంది. బీ కేర్ఫుల్. ఎవర్రా అక్కడ? కుక్కలు బళ్లకు వెళుతున్నాయిగా, పలుకుబళ్ళు మార్చండి. ఓ మై డాగ్, అమెరికా మస్ట్ బి క్రేజీ, డాగ్స్ మస్ట్ ఆల్సో బీ క్రేజీ.
మరో ఆసక్తికరమైన అంశంతో తర్వాతి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.